సంబంధించిన ఎరువుల్ని ముందు తీసుకొచ్చి నిల్వలు చేయటం ఈ కార్యక్రమాలు చేసినాం. ఎందుకంటే రైతుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాందే కాబట్టి ప్రభుత్వం ఆ పని చేయాలి. కానీ మీరు చూసిండ్రు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే యాసంగి సీజన్ ప్రారంభమైంది. కానీ ఎక్కడ కూడా రైతులకు సరైన డైరెక్షన్ ఇవ్వలేదు. రైతులు యథావిధిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్నట్టు ఉంటుందనుకొని ఒక విశ్వాసంతో ప్రభుత్వం పైన నమ్మకంతో పొలాలు చేసుకున్నారు. ఈ ప్రభుత్వానికి సోయి లేదు, అసలు వ్యవసాయ రంగం పైన మాకు బాధ్యత ఉంది అన్న ఆలోచన కూడా లేదు. వ్యవసాయ రంగం పైన సమీక్ష చేయాలన్న సోయి కూడా లేదు, చేయలేదు. ఆనాడు రైతులకు చెప్పలేదు. యథావిధిగా రైతులు వాళ్ళ పాత పద్ధతులను పెట్టుకున్నారు. సరే, కొన్ని చోట్ల కాలువలు అందుబాటులో లేని చోట్ల, బోరుబావుల మీద ఆధారపడ్డ చోట బోర్లో నీళ్లు లేకపోతే దాని ప్రభుత్వాన్ని మేము నిందించడం లేదు. కానీ కొన్ని చోట్ల రైతులు స్వయంగా చెప్పారు, మీ మీడియా మిత్రులు అందరి సాక్షిగా చెప్పిండ్రు, విద్యుత్ విషయంలో కూడా బాగా అవకతవకలు జరుగుతున్నాయి. లో వోల్టేజ్ వల్ల మా మోటార్ కాలిపోయింది అని చెప్పి మేము వెళ్ళిన ప్రతి చోట రైతు చెప్తా ఉన్నారు. ఒక్కొక్క చోట 2 సార్లు కాలింది మాకు ఈ పంటకే అనే మాట. కొన్ని చోట్ల రాత్రిపూట ఇచ్చే కరెంటు కొరకు మేము వెళ్ళాల్సి వస్తుంది, లో వోల్టేజ్తో మోటార్లు పడిపోతున్నాయి, మేము కాపలాకు వెళ్తే తప్ప మళ్ళీ కరెంటు పెట్టుకునే పరిస్థితి లేదు అని చెప్పిపోయి రైతులు మళ్ళీ రాత్రిపూట బావుల దగ్గర పోయి కరెంట్ షాక్ గురై లేదా పాము కాటు గురై మరణించే పరిస్థితులు మళ్ళీ వచ్చినాయి. దురదృష్టవశాత్తు ప్రజలు ఏదో మార్పు వస్తుందని, వీళ్ళు ఏదో మార్పు తెస్తారని అనుకుంటే మార్పు మళ్ళీ వెనక్కి తీసుకుపోయాను. పర్టికులర్గా వ్యవసాయ రంగం విషయంలో పూర్తిగా 2014 నాటి ముందు పరిస్థితులను పునరావృతం చేస్తూ ఉంది ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో. వాస్తవానికి కాళేశ్వరం నుంచి 100 టీఎంసీల నీళ్లు తీసుకునే అవకాశం ఉండే, దానికి సరిపోయే ప్రాజెక్టులు కూడా ఉండే, నిల్వ చేసుకోవడానికి సరిపోయిన ప్రాజెక్టులు కూడా ఉండే. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం సోయి ఉన్నా ఉన్న నీళ్ళని కిందికి ఇస్తూనే మళ్ళీ అంతమందం నింపుకోవడానికి ఎల్ఎండీలో కావచ్చు, ఎంఎండీలో కావచ్చు, ఇతర ప్రాజెక్టుల వద్ద కావచ్చు, నింపుకోవడానికి అవకాశాలు ఉండే. కానీ వీళ్ళ నిర్లక్ష్య ధోరణి వల్ల, వీళ్ళ కక్షపూరిత ధోరణి వల్ల కేవలం నీళ్ళు ఇవ్వకుండా చేసి ఏదో కాళేశ్వరం పోయిందని ప్రచారం చేసినాం కదా, కేసీఆర్ని బదనాం చేయొచ్చు అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో రైతాంగం ఉసురు తీస్తున్నారు. లక్షలాది ఎకరాలు ఇవాళ ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 కాలువల వెంట, ఫేజ్ 1 కాలువల వెంట, మరొక వైపు నిజామాబాద్ జిల్లాలో మొదటి ఫేజ్లో కూడా వరద కాలువ వెంట కూడా ప్రభుత్వాన్ని నమ్మి పెట్టుకున్న పొలాలు లక్షలాది ఎకరాలుగా ఎండిపోతూ ఉన్నాయి. చాలా హృదయ విదారకంగా ఉంది అక్కడికి పోతే. ఇంకోవైపు నాగార్జున సాగర్ ఎడమ కాలువ కావచ్చు, లో లెవెల్ కెనాల్ కావచ్చు, హై లెవెల్ కెనాల్ ఎస్ఎల్బిసి కావచ్చు. మేము 9 సంవత్సరాలు వరుసగా చివరి భూమికి కూడా నీళ్ళు అందించినాం. 18 పంటలు వరుసగా పండించి రైతులు. ఇవాళ నిజంగానే పైన ఆల్మట్టి నారాయణపూర్లో కొన్ని నీళ్లు ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి సోయి ఉంటే ఆ రోజు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని, కర్ణాటక ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, ఇతర మంత్రులు తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే ప్రచారం చేయించుకున్నారో, వాళ్ళు కూడా ఇక్కడ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిపోయినరో, మీరు కాంగ్రెస్ ఓటేయండి మేము మంచి పరిపాలన ఇస్తామని చెప్పినరో, ఇవాళ వాళ్ళ దగ్గరే నీళ్ళు ఉన్నాయి. ఇవాళ వీళ్ళు వెళ్ళి నీళ్ళు తీసుకురావచ్చు. ఒక 10 టీఎంసీల నీళ్ళు తీసుకొస్తే బ్రహ్మాండంగా ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో ఉన్న ఎండిపోతున్న 2 లక్షల ఎకరాల పొలాల్ని బతికించుకునే అవకాశం ఉండే. కోట్లాది రూపాయలు, 100 కోట్ల రూపాయలు రైతాంగానికి నష్టం కాకుండా కాపాడుకునే అవకాశం ఉండే. మేము చేసినాం గతంలో. నిబంధనలు అడ్డం ఉండొచ్చు, కేఆర్ఎంబి 10 సంవత్సరాల నుంచి కూడా ఉంది.
కానీ కేఆర్ఎంబి అడ్డం వచ్చిందని చెప్పి మేము ఎప్పుడు ఆగలేదు. 2015లో మొదటిసారి ఎడమకాలం కింద రైతాంగం, ఎస్ఎల్బిసి కింద రైతాంగం, సార్ మేము కాలాన్ని నమ్ముకొని పొలాలు వేసుకున్నాం, పెట్టుబడి పెట్టినాం, ఒక్క తడి నీళ్ళు ఇస్తే మేము బ్రతికిపోతాం, లక్షలాది ఎకరాలు బ్రతికిపోతాయనంటే నిబంధనలను ఎట్లా ఉన్నా ఖమ్మం పాలేరు మనుషులు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ సాకుతో నీళ్ళు తీసుకుపోయినాం. రైతులు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వాటిని ఎట్లా వాడుకోవాలో వాడుకొని పంట పొలాలను రక్షించుకున్నారు. మొన్న వానాకాలం కూడా అదే పద్ధతుల్లో ఇబ్బంది జరిగితే మళ్ళీ పాత పద్ధతులను చెప్పినాం, రైతాంగానికి రైతు సంఘాలను పిలిచినాం. ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది, మీరు చేసేది మీరు చేసుకోండి, పంట పొలాలను బతికించుకోండి అని చెప్పినాం. అంటే రైతులు బతికించుకోవడం కొరకు, రైతాంగాన్ని కాపాడుకోవడం కొరకు ప్రభుత్వం కొన్నిసార్లు నిబంధనలు పక్కన పెట్టైనా పనిచేస్తున్న పరిస్థితి వస్తే చేసిండు కేసీఆర్ గారు ఆ రోజు. కానీ ఇవాళ ఆ దమ్ము లేదు. నాగార్జున సాగర్ కాలువ కట్ట మీదకి పోవడానికి లాగులు తడుస్తున్నాయి.